ది అడల్టెడ్ ఘీ ఇన్ రిజెక్టెడ్ 4 ట్యాంకర్స్. లోకేష్ గారు చెప్పారు చూడండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మెస్సర్స్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ were resupplied to TTD in the supply orders of Messrs Vaishnavi Devi Supply Specialities Private Limited, and TTD accepted the same. చూడండి, 4 కొవ్వు లారీలు, జంతువుల కొవ్వు లారీలు 4ని పట్టుకున్నాము, వెనక్కి పంపించామని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పంపిస్తే చెప్తే, ఆ ఏఆర్ డైరీలు 4 లారీలు వేరే పేజీలో ఉంది సిట్లో. ఇంకోటి 44 కాకుండా ఆ 4 లారీలు కొవ్వు, జంతువుల కొవ్వు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు చెప్పినటువంటి ఆ 4 లారీల జంతు కొవ్వు ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారు? కొండమేంచి వైష్ణవి డైరీ దగ్గరికి వెళ్ళినాయి. వైష్ణవి డైరీ దగ్గరికి ఎందుకు వెళ్ళినాయి అంటే, బోలే బాబా వాడు వైష్ణవేదేవి దగ్గరే కొన్నానని చెప్తున్నాడు. బోలే బాబా వాడే, ఇంకెవరు కాదు, ఏఆర్ డైరీ వాడు. ఏఆర్ డైరీ వాడు ఎందుకని అక్కడ పంపించాడు? నాకు వైష్ణవేదేవి వాడు అప్పిచ్చాడో మరి అమ్మాడో, నేను వాడి దగ్గర నుంచి నా పేరు మీద ఇన్వాయిస్ రాసి 4 అక్కడికి పంపించాం. వాళ్ళు వెనక్కి కొట్టారు కాబట్టి అది 2 కోట్లు 3 కోట్లు ఉంటుంది అనుకుంటా 4 లారీలు. నాకెందుకు రా బాబు, నువ్వు ఇచ్చింది వెనక్కి వచ్చింది, వస్తే డబ్బులు ఇచ్చావండి, అది నువ్వే నీ దగ్గరికి పంపించాను పంపించేశాడు. నెల రోజుల పాటు కాళహస్తిలోని ఒక బంకులో ఈ జంతువులు, మీ లోకేష్ చంద్రబాబు నాయుడు గారు చెప్పేట్టుగా ఈ 4 లారీల వెనక్కి తిప్పబడినటువంటి జంతువుల కొవ్వు ట్యాంకర్లు ఒక పెట్రోల్ బంకులో నెల రోజులు నిల్వ ఉంచి, నెల రోజుల తర్వాత మరి పైన మాట్లాడుకుంటారు. ఎవరితో మాట్లాడుకుంటారో మరి, కుప్పంలో మాట్లాడుకున్నారా లేకపోతే మంగళగిరిలో మాట్లాడుకున్నారా, ఎక్కడ మాట్లాడుకున్నారు మన తెలియదు. మాట్లాడుకోకపోతే మళ్ళీ రావుగా. అయ్యే ట్యాంకర్లు సీలు తీయలేదు, లోపల సరుకు మార్చలేదు, కాదు ఇన్వాయిస్ పేపర్ మాత్రం మార్చి వైష్ణవి డైరీ పేరు మీద కొండ మీదకి వచ్చినాయి, దాన్ని తీసుకున్నారు, లడ్డూల్లో కలిపేశారు, లడ్డూలు తయారు చేసేసారు. ఎవడు పాపాత్ముడు అని అన్నప్పుడు, ఎవడు పాపాత్ముడు? చంద్రబాబు నాయుడు గారు ఎవడు పాపాత్ముడు? ఎవడు మట్టి కొట్టుకుపోతాడు? ఎవడు మట్టి కొట్టుకుపోవాలి? ఎవడు సర్వనాశనం అవ్వాలి చెప్పండి మీరు?